ఆఖరికి ఎంత నీచానికి పాల్పడ్డది ఈ ప్రభుత్వం అంటే, బాధ్యత లేకుండా ఉన్నది అంటే, ఒక్కసారి లాస్ట్ వీడియో ఒకసారి చూడండి. 3 కోట్ల రూపాయలకు ఇవాళ ఉద్యోగాలు అమ్ముకుంటున్నారు అని చెప్పని సాక్షాత్తు నిన్న కూడా ఏదో టీవీలో చూసిన అశోక్ గారు అని చెప్పని ఒక లెక్చరర్ ఎవరో మాట్లాడుతూ చెప్తా ఉన్నారు, విచ్చలవిడిగా పోస్టులను అమ్ముకున్నారని చెప్పని. ఈ అబ్బాయి కూడా ఏదో టీవీలో మాట్లాడుతూ చెప్పిండు, ఒకసారి వినండి. ఎవిడెన్స్ నేను చూపించలేను, కానీ ఒకటి మాత్రం నిజమేంటి అంటే, ఒక మంత్రి దగ్గరికి ఒక అభ్యర్థి వేరే ద్వారా వెళ్ళినప్పుడు డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ గురించి మాట్లాడినప్పుడు ఆ అభ్యర్థి ఏమన్నాడంటే, సార్ ఎంత ఖర్చు అవుతుంది మా అబ్బాయికి రావడానికి గురించి అంటే 50 లక్షలు అని ఈ అబ్బాయి అడిగాడట. సార్ 50 లక్షల వరకు నేను ఇచ్చుకోగలుగుతున్నాను. ఏం మాట్లాడుతున్నావు అబ్బా, ఒక ట్రాన్స్ఫర్కే 20-30 లక్షలు మేము తీసుకుంటున్నాము, 2-3 కోట్లు లేని గ్రూప్ 1 ఉద్యోగం ఎట్లా తీసుకుందాం అనుకుంటున్నాం అని ఒక మంత్రి అన్నాడట. సరే, దీనికి నేను సాక్ష్యం చూపించలేను. మేము ఇదే క్వశ్చన్ మేము రేవంత్ రెడ్డి గారిని ప్రెస్ మీట్ మన బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో నుంచి మాట్లాడినప్పుడు కూడా ఇదే చెప్పినాము. ఈ వీడియో చూసి మీరు ఏమనుకుంటున్నారో చెప్పండి. చెప్పు తీసుకొని కొట్టాలనిపిస్తుంది ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ, చెప్పు తీసుకొని కొట్టాలనిపిస్తూ ఉంది. ఈ వేదిక నుండి, ఒక పత్రికా సమావేశానికి వేదిక నుండి పరుషమైన భాష మాట్లాడకూడదు, కానీ మీరు ఎన్నికలప్పుడు వాగ్దానం చేస్తారు, వచ్చిన తర్వాత లాఠీలతో కొడతారు, కనీసం కోర్టులో ఆశ్రయించైనా సరే జీవో 29 లాంటి దాన్ని ఎదుర్కోవాలని చెప్పిన ప్రయత్నం చేస్తే దాన్ని పెద్ద పెద్ద లాయర్లను, వకీళ్లను పెట్టి మీరు న్యాయం జరగకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. ఆఖరికి మెయిన్స్ ఎగ్జామ్ అన్నా సరిగ్గా కండక్ట్ చేస్తారంటే దాన్ని సరిగ్గా కండక్ట్ చేయక ఇవాళ కోట్ల రూపాయలకు ప్రభుత్వ ఉద్యోగాలు, గ్రూప్ 1 ఉద్యోగాలు అమ్ముకునేటువంటి ఒక దుర్మార్గానికి పాల్పడుతున్నారు అంటే, నైతికంగా ఒక్క క్షణం కూడా ఈ ప్రభుత్వానికి అధికారంలో ఉండేటువంటి ఒక అర్హత లేదు. పిల్లల భవిష్యత్తును తాకట్టు పెట్టి అమ్మకం పెట్టేటువంటి ఒక వేలంపాట వేసే వెధవలకు అధికారంలో ఉండేట ఒక హక్కు ఎక్కడిది అని చెప్పని అడుగుతా ఉన్నాం. ఇది కోపంతోటో రాజకీయంతో మాట్లాడతలేదు, బాధతో మాట్లాడుతున్నాం. మీరు కాంట్రాక్ట్లలో కమిషన్లు దొబ్బినరంటే, లేకపోతే బావబొమ్మర్దులకు కాంట్రాక్ట్లు ఇచ్చుకున్నారు అంటే, లేకపోతే విచ్చలవిడిగా ఇంకేదో చేసుకున్నారు అని అంటే దట్స్ ఓకే అని అనుకోవచ్చు. కానీ భవిష్యత్తుతో ఇట్లా చిలగట్లాడతారా మీరు? హౌ డేర్ యూ డూ దాట్? ఎంత అన్యాయం అది! కోట్ల రూపాయలు వాళ్ళు జీవితం అంతా ఫనంగా పెడతారు. అంత పేదింటి పిల్లలే, మనలాంటి మధ్యతరగతి కుటుంబీకుల పిల్లలే అశోక్ నగర్లో అక్కడ హాస్టల్లో ఉండి చదువుకుంటారు. వాళ్ళ తల్లి పుస్తమెట్టలమ్మో, భూములు తాకట్టు పెట్టో, డబ్బు తీసుకొచ్చి కోచింగ్ సెంటర్లో డబ్బులు పెట్టి హాస్టల్లో ఉండి ఆశతోటి ఏళ్ల కొద్దీ నెలల కొద్దీ చదువుకొని వాళ్ళు భవిష్యత్తు కోసం ఎదురు చూస్తుంటే, వాళ్ళ భవిష్యత్తును కాలరాసే విధంగా పరీక్షను సరిగ్గా నిర్వహించరు, దుర్మార్గమైన జీవోలు పట్టుకొస్తారు. దానికి తోడుగా మళ్ళా ఉద్యోగాలు అమ్ముకునే ప్రయత్నం చేస్తుంటే న్యాయమా అని చెప్పని వాళ్ళ ప్రశ్నిస్తూ ఉన్నాం. దానికి తోడుగా నేను ఒక విషయం చెప్తా ఉన్నాను. కోర్టు ఎవరి సహాయం లేకుండా పిల్లలు పాపం కోర్టులో కొట్లాడింది. థ్యాంక్స్ టు ది అడ్వకేట్స్ హూ ఫాట్. రచనారెడ్డి గారు, తర్వాత విద్యాసాగర్ గారు, సురేందర్రావు గారికి, చాలామంది మన హైదరాబాద్ అడ్వకేట్లే, ప్రభాకర్ రావు గారికి చాలామంది హైదరాబాద్ అడ్వకేట్లే కొట్లాడినరు. వి సెల్యూట్ దెమ్. విదౌట్ ఎనీ పొలిటికల్ ఇంటర్వెన్షన్ వాళ్ళు కొట్లాడినరు. వాళ్ళు పాపం కేసును గెలిపించారు. మానవత్వం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే, నేను మీకు కూడా అప్పీల్ చేస్తున్నా, మీడియా మిత్రులు కూడా, మనం అందరం కూడా నిరుద్యోగులు ఉన్న వాళ్ళమే, యూనివర్సిటీలో చదువుకున్నటువంటి వాళ్ళమే. ఒకసారి ఆ జడ్జ్మెంట్ కాపీని మీరు చదవండి. ఐఎమ్ ఆల్సో అపీలింగ్ టు ఆల్ ద టీచర్స్, లెక్చరర్స్, టీచర్స్ అండ్ మేధావులు, ఉస్మానియా మిగతా విశ్వవిద్యాలయంలో మేధావులు అందరూ కూడా ఒక్కసారి ఆ జడ్జ్మెంట్ చదవండి. ఆ జడ్జ్మెంట్ చదివినవాడు ఎవడైనా సరే, మెడకాయ మీద తలకాయ ఉన్నవాడు, కనీస విఘ్నత ఇంగితం ఉన్నటువంటి వాడు ఎవడు కూడా మళ్ళా దాన్ని తీసుకుపోయి నేను హైకోర్టులో ఛాలెంజ్ చేస్తా, నేను రివ్యూ పిటిషన్ వేస్తా, నేను హైదరాబాద్ సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి వేస్తా అని చెప్పని వాగరు, మాట్లాడరు. నాన్సెన్స్ అది, దుర్మార్గం, క్రూరమైన చర్య. అధికారం ఉంది కాబట్టి, నేను పెద్ద పెద్ద అడ్వకేట్లను పట్టుకొస్తా కాబట్టి, నేను విద్యార్థుల హక్కులను కాలరాసే విధంగా మళ్ళీ నేను రివ్యూ పిటిషన్ వేస్తా అంటే సిగ్గు ఎగ్గు ఉండాలి ప్రభుత్వానికి. ఏ ముఖం పెట్టుకొని మీరు పోతారు? ఏ ముఖం పెట్టుకొని పోతారు మీరు? మీరు చేసిన మంచి పనులా? నేను ఒక్కసారి మీకు ఇది రేవంత్ రెడ్డి గారికి ఒక లేఖ రాయాలని చెప్పని మేమందరం విద్యార్థి నాయకులు, తర్వాత రవీంద్రరావు గారు, మేమందరం కూడా లేఖ రాయాలని చెప్పని రేవంత్ రెడ్డి గారికి లేఖ రాస్తున్నాం. మేము రేవంత్ రెడ్డి గారికి అప్పీల్ చేస్తున్నాం. దయచేసి రేవంత్ రెడ్డి గారు, ఇది రాజకీయ సమస్య కాదు, లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించింది, ప్రజాస్వామిక సంప్రదాయాలకు, విలువలకు సంబంధించింది, పరిపాలనా పద్ధతులకు సంబంధించింది. ఈ విద్యార్థులకు, ఈ నిరుద్యోగులకు గనక ప్రభుత్వం పైన, పరిపాలన తీరులపైన నమ్మకం పోయినట్టయితే, కోర్టులపై, రాజ్యాంగం పైన నమ్మకం పోయినట్టయితే, కోర్టులు తీర్పిస్తే కూడా ఈ ప్రభుత్వాలు బేఖాతరు చేస్తాయి అనేటువంటి ఒక
భావన గనక కలిగినట్టయితే నువ్వు వాళ్ళను తీవ్రవాదులుగా మార్చినట్టే. టుడే దే ఫాట్ లీగల్లీ, టుమారో దే విల్ ఫైట్ ఇన్ అ డిఫరెంట్ మేనర్. యూఆర్ పుషింగ్ దెమ్ టు ద వాల్. పిల్లిని కూడా రూమ్లో వేసి కొడితే ఎట్లయితే తిరగబడుతుందో ఆ పిల్లలు కూడా రేపు తిరగబడేటువంటి ప్రమాదం ఏర్పడుతుంది. కోర్టులో కొట్లాడి ప్రభుత్వం తప్పు చేసింది, టీజీపీఎస్సీ తప్పు చేసింది అని చెప్పిన తర్వాత కూడా సిగ్గు ఎగ్గు లేకుండా ఇవాళ మళ్ళా బుద్ధి జ్ఞానం లేదు టీజీపీఎస్సీకి, అందులో ఉన్నటువంటి ఒక పెద్దలకు మానవత్వం లేదు. వెన్ దే రిజాల్వ్డ్ ఇట్ సీమ్స్ దట్ వీ విల్ ఛాలెంజ్. ఏం ఛాలెంజ్ చేస్తారు? మీ బొంద ఛాలెంజ్ చేస్తారు. చదివినా ఇందులో బుర్ర వెంకటేశం? హ్యావ్ యూ రెడ్ దిస్? ఇట్స్ అ స్లాప్ ఆన్ యువర్ ఫేస్. ముఖం బలగొట్టిండ్రు కోర్టు. అచ్చా ఇదేమో కాన్స్టిట్యూషనల్ ఇంటర్ప్రిటేషనో లీగల్ ఇంటర్ప్రిటేషనో కాదు. ఒక్క నిమిషం. ప్రాసెస్ గ్యాప్స్ ఇవి, ప్రాసెస్ గ్యాప్స్ ఇవి, అనామలీస్ ఇన్ ఎవాల్యుయేషన్ ఇవి. దీంట్లో ఏమీ ఈ అడ్వకేట్ వస్తే ఒక ముచ్చట, ఆ అడ్వకేట్ ఒక ముచ్చట కాదు. ఇది చేసిన తప్పు స్పష్టంగా కనబడుతుంది. కనబడ్డట్టుగా వాళ్ళు రాసినారు. వాళ్ళకి తప్పులు జరిగినాయని రిప్రజెంటేషన్స్ ఇస్తే బేఖాతరు చేసినారు మీరు. కోర్టు అని తప్పులు జరిగినాయని చెప్పిన తర్వాత మళ్ళీ సిగ్గు ఎగ్గు లేకుండా, బుద్ధి జ్ఞానం లేకుండా, క్రూరమైన మనస్తత్వంతో మానవత్వాన్ని విడనాడి మీ తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం ఇవాళ మరి రివ్యూ పిటిషన్ ఇస్తామని చెప్పని మాట్లాడుతున్నారు. నడి రోడ్డు మీద ఉరికించి కొట్టాలా వీళ్ళను? ద కైండ్ ఆఫ్ మిస్టేక్స్ దే హావ్ కమిటెడ్. ఒకటో రెండో మిస్టేక్స్ కావు, దాదాపు 10 రకాల మిస్టేక్స్ చేసినారు. కోర్టు జడ్జ్మెంట్లో ఒక మాట చెప్తారు. పేరా 369, పేజ్ 192 of the judgment. The commission, while conducting the Group 1 mains examination, had not maintained transparency. పారదర్శకత లేదు, ఇంటిగ్రిటీ లేదు, acted in a biased manner and deviated their own rules. వాడు పెట్టుకున్న నిబంధనలే వాడు పాటించలేదు అని చెప్పని చెంప చెళ్ళు అనిపించినట్టుగా దీంట్లో రాసినారు. దిస్ వన్ లైన్ ఇస్ ఎనఫ్. ఎనీ సెన్సిబుల్ పర్సన్ విత్ సమ్ విజ్డమ్ టు ఇమీడియట్లీ క్యాన్సల్ ద ఎగ్జామ్. అది చేయకుండా మళ్ళా సిగ్గు లేకుండా ఇక మీరు సుప్రీంకోర్టుకు పోయి మీ చక్కదనాలని చెప్పుకుంటారు. ఇక రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము, టీజీపీఎస్సీ గొప్పతనం, మేము ఇంత చేసినాం అని చెప్పని డిఫెండ్ చేస్తారు. ఇక చేసిందే అడ్డమైన పని. ఇంకా సిగ్గు లేకుండా మళ్ళీ కోర్టులకు పోయి మీరు యూ వాంట్ టు డిఫెండ్ దిస్ ఇల్లీగాలిటీ, దిస్ బ్రేజ్ అండ్ వయలేషన్ ఆఫ్ యువర్ ఓన్ రూల్స్.